జలుబు తలనొప్పి ఒళ్ళు నొప్పుల నుండి తక్షణ ఉపశమనం శాస్త్రి బామ్ ఇప్పుడు 5 రూపాయల ప్యాక్ లో కూడా. అఘోరి మళ్ళీ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తుంది. అయితే తను ఎక్కడికి వెళ్ళినా గానీ ఒక క్యూరియాసిటీ ప్రజలు నెలకొంది. అయితే ఆమె చేతిలో ఆయుధం లేకుండా బయట తిరగలేని పరిస్థితి, కంటి మీద కునుకు లేకుండా కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాము. తను ఇక్కడ ప్రస్తుతానికైతే వరంగల్ జిల్లాకు సంబంధించి మచ్చపూర్ గ్రామంలో కూడా, అంటే ఇక్కడ నుండి వెళ్తున్నటువంటి క్రమంలో తను ఒక చోట ఆగింది. ఆగిన తర్వాత కనీసం నిద్రపోదామని చెప్పి, ఎందుకంటే తను ఎక్కడికి వెళ్ళినా కానీ జనాలు వెంట మూగడము, తను ఎక్కడికి వెళ్తున్నా కానీ అక్కడికి వెంట పరుగులు తీయడము, ఇదంతా జరుగుతుంది. అంటే తెలంగాణలో వచ్చిన తర్వాత ఇట్లాంటి నిత్య కృత్యం అవుతున్న నేపథ్యంలో ఈరోజు మళ్ళీ వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో మచ్చపూర్ అనేటువంటి గ్రామం దగ్గర ఉన్నది. ప్రస్తుతం మనం ఇది వరంగల్ నుండి నర్సంపేటకు వెళ్ళేటువంటి హైవే. ఈ హైవే దగ్గర తను సేలదీరుదామని చెప్పి మనం చూస్తున్నటువంటి ఈ చెట్టు కిందనే దాదాపు మన ఈ ప్లేస్ లోనే తను ఇక్కడ ఆగింది. అంటే ఇక్కడ తన వెహికల్ ఇక్కడ ఆపుకొని ఇక్కడనే తను ఉన్నటువంటి నేపథ్యంలో చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు తన కారు చూడగానే అందరికీ గుర్తు, ఎందుకంటే తన కారు కూడా కొన్ని సింబల్స్ ఉంటాయి. ఒక జెండా ఉండడము, అలాగే అఘోరి అని రాసి పెట్టడము, కొన్ని కపాలాలకు సంబంధించిన ఫోటోలు, అలాగే శివుడి ఫోటో, దుర్గామాత ఫోటో, ఇదంతా చూడగానే కారుకు సంబంధించి చూడగానే అఘోరి ఉందన్నటువంటి ఒక ఇండికేషన్ మాత్రం అందరికీ కనిపిస్తుంది. ఇట్లాంటి సందర్భంలోనే ఇక్కడ తను రోడ్డు మీదనే వెహికల్ ఆపి పక్కకు ఇక్కడ సేద తీరుతున్నటువంటి సమయంలో దాదాపు రోడ్డు మీద వెళ్తున్నటువంటి వాళ్ళు, అంటే ఇటు నర్సంపేట నుండి వరంగల్ వెళ్ళేది కావచ్చు, లేకుంటే వరంగల్ నుండి నర్సంపేట వెళ్ళేటువంటి రహదారి మధ్యలో మనం ఉన్నాము. ఇక్కడ మచ్చపూర్ గ్రామానికి సంబంధించి అయితే ఇక్కడ ఏం జరిగింది, అసలు ఆ కంటి మీద కునుకు లేకుండా తను ఆ వీడియోలో మాత్రం స్పష్టంగా చెప్తుంది, కనీసం నిద్ర కూడా పోనీయరా, అందరిలాగానే నేను కూడా ఉన్నాను కదా అని చెప్పి తను కూడా చెప్పడం కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. ఈ ప్రాంతంలోనే తను ఆ వెహికల్ పెట్టుకుని ఉండగా కొంత హడావుడి, మళ్ళీ కొమరవెల్లిలో ఎట్లాంటి ఆగడాలు కొంతమంది చూసినటువంటి వాళ్ళు చేశారో అట్లాంటి పరిస్థితి ఇక్కడ కూడా జరిగింది. కొంతమంది ఆకతాయిలు కూడా కొంత అవహేళనగా మాట్లాడడము, కొంతమంది భక్తులేమో ఫోటోలు తీయడానికి పోటీ పడడము, ఎవరు వెళ్ళినా అంటే ఏ వర్గం వారైనా సరే పాజిటివ్ ఉంటున్నారు, నెగిటివ్ ఉన్నటువంటి వాళ్ళు కొంత వేటకారంగా అవహేళనగా మాట్లాడుతున్నారు. తన రూపము, తన వ్యవస్థ, తన అస్తిత్వము ఇదంతా చూసేసరికి ఒక క్యూరియాసిటీ, అంటే కొత్త రకమైనటువంటి వాతావరణం కనపడేసరికి అఘోరిని ఎవరైతే చూసినటువంటి వాళ్ళు మామూలుగానే ఉంటున్నారు, కానీ చూడనటువంటి వాళ్ళలో క్యూరియాసిటీ ఉండడము, సెల్ఫీలో వీడియోలు తీసుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి. ఒక్కసారి ఇక్కడ మచ్చపూర్ గ్రామానికి సంబంధించినటువంటి ఒక వ్యక్తి మనతో ఉన్నారు. ఒకసారి కంటి మీద కునుకు లేకుండా సమాజం చేస్తుంది. తను వెళ్తున్నటువంటి క్రమంలో ఎక్కడికి వెళ్ళినా కానీ అక్కడ జనాలు మూగడము, ఒక రకమైనటువంటి వాతావరణం అయితే నెలకొంటుంది. ప్రస్తుతానికి అయితే మచ్చపూర్ గ్రామానికి చెందినటువంటి ఒక యువకుడు మనతో ఉన్నాడు. మాట్లాడదాము, ఏం జరిగింది అసలు అఘోరి ఇక్కడికి వచ్చినటువంటి నేపథ్యంలో చుట్టుపక్కల కూడా గుమ్మిగూడము, చాలా మంది వచ్చిపోయేటువంటి వాళ్ళు, కొంతమంది ఏమో వ్యంగ్యాస్త్రాలు విసిరడము, కొంత వెటకరంగా మాట్లాడము, కొంతమంది భక్తులు ఫోటోలు తీయడం ఇవన్నీ జరుగుతున్నాయి కదా. మీరు చూసినటువంటి పరిస్థితుల్లో ఏం జరిగింది, అసలు అఘోరి వచ్చిన తర్వాత ఏం జరిగింది ఇక్కడ? మేము మచ్చపూర్ నుంచి చూసి అఘోరి కార్ అని కొంతమంది అంటే వస్తుంటే వెంబడించి వచ్చారు. ఇక్కడికి వెంటనే అత్తాలు కొంతమంది చూద్దామని. ఆమె ఏం చేసింది, వచ్చి చెట్టు కింద ఆపి నిద్రపోదామని బయటికి దిగలేదు. ఆమె ఆయే కార్లోనే పడుకునేసరికి ఆడు మొత్తం వెహికల్స్ అన్నీ ఆగినాయి. కార్ను చూసి ఎట్లయినా అఘోరి ఆ మాతాదే కార్ అని చెప్పి అందరూ దిగి వచ్చి ఆమెను పడుకున్న డోర్లు ఊపడం, కార్ ఊపడం చేసి ఆమెను లేపుడు. ఆమె బయటకు వచ్చి, అంటే ఇప్పుడు తను పడుకున్న ఆమెను కూడా చూసుకుని కారు ఊపి మరీ లేపారా? ఊపి మరీ లేపారు. లేపినాక బయటకు వచ్చి చూసి నేను మీలాగా మామూలు మనిషినే, నేను కొంచెం పడుకుందాం అనుకునేసరికి పడుకొని తెలియరు. కొందరు ఏలని చేసింది, కొందరు అఘోరి మాత అని మొక్కుడు, కొందరు కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకుండు, కొందరు ఇక వేరే ఉంటారు కదా వాళ్ళంతా ఆగమాగం చేస్తుడు. ఆమె పండుకొని ఇవ్వలేదు చాలాసేపు. ఆమె చూసి నేను మీలాంటి మనిషిని అని చెప్పి కార్ డోర్ వేసుకుని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయింది. ఓకే, ఎక్కడెక్కడ తిరిగింది వరంగల్? మళ్ళీ కొమ్మాలలో సేమ్ ఇదే ఒక పక్కకు చెట్టు లోపలికి పెట్టుకుంది. అక్కడికి సుధం పోయిల్లు ఆడికి పోయి ఆమె పండుకున్నది మొత్తం ఊపుతాలు కాదు. ఇక్కడ వెంబడించారా? కొంతమంది వెంబడించారు, కొంతమంది అక్కడ వెళ్ళే మొత్తం ఊపి ఆమెను మళ్ళీ అక్కడ లేపి అక్కడ సుధా ఆమె నిద్ర పోనీయకుండా చేస్తే వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఊపడంలో వాళ్ళ ఉద్దేశం ఎందుకు? ఆమె దిగాలనే ఉద్దేశమా? నిద్రపోయిన సంబంధం లేదు, దిగాలనే ఉద్దేశం వాళ్ళ. దిగాలి అది ఇది అని చెప్పి కొంచెం అల్లరి చేసుడు, ముత్తుకునుడు చేసి ఆమెను అక్కడ నిద్ర పోనీయకుంటే ఆమె వెళ్ళిపోయింది, నర్సంపేట సైడ్ వెళ్ళిపోయింది. మరి ఇదంతా చేస్తుంటే ఆమె తను వీళ్ళని ఏమనలేదా? మొన్న కొమరవెల్లి జరిగినప్పుడేమో తను అసలు కొద్దిగా సీరియస్ గా అందరి మీద కత్తి మీద పట్టుకుని బయటకి దిగింది, అట్లా ఏమైనా దిగిందా కోపంతో? కత్తి గిట్లా ఏం పట్టుకోలేదు. నేను మీలాగా సాధారణ మనిషినే, నన్ను పడుకోనియండి, నేను పక్కకు పెట్టుకొని నా పని నేను చేసుకుంటానా, మీరే వచ్చి అంత ఆమోదం చేస్తాలని కొంచెం అడ్జస్ట్. సీరియస్ ఏమన్నా అయిందా? సీరియస్ బాగా ఏం కాలేదు, మామూలు.
ఓకే ఓకే, ఇవన్నీ చూస్తున్నా మీకు ఆమెకి ఎక్కడ అంటే ఎక్కడికి వెళ్ళినా ఒక ప్రొటెక్షన్ అనేది ఉందంటారా మీకు? ప్రొటెక్షన్ లేదా మాకు, ఇట్లనే ఎక్కడికి పోయినా ఇట్లానే ఎంబడి పడేటట్టున్నారు ఆమె ఎంబడి. ఓకే, మరి అంటే మీ వాళ్ళు అనుకుంటారు కదా, యూత్ అనుకుంటారు కదా, ఎందుకు ఆ క్యూరియాసిటీ వీళ్ళలో అఘోరిని చూడగానే ఫోటో మరీ ఊపి లేపాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చిందంటారు? అంటే ఇప్పుడు ఈ మధ్యలో ఆమె ఫేమస్, అక్కడ వేమడాల దగ్గర చెప్తా అని ఇవన్నీ చెప్తా అంటే యూట్యూబ్లో అందరు చూస్తారు కదా, ఇక అలా ఫేమస్ అయిపోయింది. ఆమె ఫోటోలు దిగాలని, కొందరు చూడాలని అంత ఉత్సాహంగా అందరూ ముందుకు వస్తారు అన్నారు. ఓకే, మీరు చూసారా అఘోరి వీడియోస్, దర్గా లేపుతా అన్నటువంటి విషయం ఏమంటది మీకేమనిపిస్తుంది అఘోరి విషయంలో? నేను కుంభమేళకు ఉన్నా, వేమలవాడకి వస్తాను, దర్గాను లేపెత్తా, అది ఇది అనేది వీడియో యూట్యూబ్లో చూస్తా ఉంటాం కదా మొత్తం. మీరు చూసారా అఘోరిని? ఓకే అలా. ఓకే ఓకే, మీకేమనిపిస్తుంది అఘోరి ఇట్లా కుంభమేళా చూస్తున్నారు, వేములవాడ దర్గా విషయంలో అన్నిట్లలో స్పందిస్తున్నారు, ప్లస్ ఊర్లలో కూడా అంతా తిరుగుతున్నారు, ఎందుకు తిరుగుతుంది అన్నటువంటి ఒక ఆలోచన మామూలుగా కామన్ అభిప్రాయం తీసుకుంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నాకు తెలిసి అయితే దేవాలయానికో లేకపోతే భద్రయ్యలమో ఏదైనా పోతాను అనుకుంటాను నేను. అఘోరి మాతను చూస్తుంటా అంటే మీకు ఏమనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పుడు కొన్ని వ్యాఖ్యలు చేస్తుంది, అసలు ఆమె ఎందుకు అసలు ఈ వ్యాఖ్యలు చేస్తుంది, ప్లస్ ఇప్పుడున్నటువంటి వాతావరణాన్ని చూస్తుంటే జనాలకి ఇంత క్యూరియాసిటీ అంతా జరుగుతుంది కదా, మీకు కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది అఘోరిని చూసినప్పుడు ఎట్లా ఉండాలన్నది మీకు ఏమనిపిస్తుంది? అఘోరిని చూసినప్పుడు ఏమనుకుంటాం మనం, ఒక భక్తి భావన కలుగుతుందా, లేకపోతే అఘోరి వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితుంది అని అనిపిస్తుందా? మాకైతే ఇబ్బంది ఏం లేదు, ఒక మంచిగా భక్తి పరంగానే చూస్తాను. కాకపోతే ఆమెకైతే సేఫ్టీ లేదు, ఎక్కడ పడితే అక్కడ జనాలే ఇబ్బంది పెడుతున్నారు ఆమె. ఓకే ఓకే, అంటే ఆమె వల్ల ఎవరికి ఇబ్బంది అవుతుంది అనుకుంటారా? ఇక్కడ ఏం లేదు ఇబ్బంది, ఆమె వచ్చి ఆమె సంధానం ఆమె కారు పెట్టుకొని ఉన్నది, ఈ జనాలే ఎగబడి అది చెప్తారు. అంటే మొన్న కొమరవెల్లిలో ఆమె కత్తి తీసి బయటికి వెళ్ళడానికి కూడా ఇట్లాంటి వాతావరణం కారణం అనొచ్చా? అట్లే కావచ్చు, అక్కడ అల్లరి ముక్కలు ఎక్కువైతేనే ఆమె ఇలా చేయొచ్చు అని నా ఉద్దేశం. ఓకే ఓకే, అఘోరి కూడా తను చెప్పింది, తను మీ అంతలో మీ ఉండదు, నా పని నన్ను చేసుకొని ఇవ్వండి అన్నటువంటి దాని మీద, అంటే కొంతమంది ఆకతాయిల వల్లనే ఇట్లా ప్రవర్తించాల్సి ఉందని చెప్పి ఒక వీడియో కూడా రిలీజ్ చేసింది, అది చూసారా వీడియో మీరు? చూడలేదు. వాస్తవానికి సుతం ఆమె పని ఆమె చేసుకొని ఇవ్వాలి కదా, మన సుతం అల్లరి అయితే వాళ్ళకి కోపం వస్తాయి కదా. ఇప్పుడు ఓపిక పట్టినంత వరకే పట్టినంత సేపు ఉంటారు, ఓపిక నశిస్తే ఏదని చెప్తారు మరి. ఓకే, ఇక్కడ దాదాపు ఇక్కడ అఘోరికి సంబంధించినటువంటి విషయాలు కూడా ఇక్కడ వాళ్ళు చూసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ మచ్చాపూర్ అనేటువంటి గ్రామంలో తను వచ్చి అంటే తను పర్యటిస్తుంది, మొత్తం తెలంగాణ అంతా పర్యటిస్తుంది. తెలంగాణే కాదు, మొన్నటి వరకు కుంభమేళలో ఉన్నటువంటి అఘోరి మళ్ళీ అక్కడ నేను వచ్చి అక్కడ వేములవాడలో ఉన్నటువంటి దర్గాను లేపేస్తా అన్నటువంటి ఒక వ్యాఖ్యలు చేయడము, ఆ తర్వాత కొంత నెగిటివ్ ఫీలింగ్ కూడా ఎదుర్కోవడము, ఆ తర్వాత అక్కడి నుండి మళ్ళీ ఇక్కడి గ్రామాలలో తిరుగుతున్నటువంటి క్రమంలో కూడా కుంభమేళ జరుగుతున్నటువంటి సమయంలో కుంభమేళలో అయిపోయేంత వరకు చాలా మంది సాధులు సన్యాసులు కూడా అక్కడే ఉంటారు. కానీ ఇక్కడ ఎందుకు తిరుగుతుంది అన్నది కూడా ఒక ప్రశ్నగా మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే కుంభమేళ సమయంలో మొత్తం అందరూ అక్కడే ఉంటారు, మరి ఏ ఉద్దేశంతో తిరుగుతుంది, ఎందుకు వెళ్తుంది అన్నటువంటి కోణంలో కూడా పలు కోణాల్లో ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. పోలీసు వాళ్ళు కూడా ఎక్కడికి వెళ్ళినా ప్రొటెక్షన్ అయితే కనిపించదు, కానీ ఇక్కడ ఎక్కడికి వెళ్ళినా ఇట్లాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి దాని మీద ఉదాసీనంగా ఉంటున్నారా, లేకపోతే ఆమెకు భద్రత కల్పించేటువంటి విషయంలో అసలు ఆమెకు భద్రత అవసరమా లేదా అనేది కూడా ఇక్కడ ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే తన దగ్గర ఒక ఆయుధాలు కూడా పట్టుకొని తిరుగుతుంది, కత్తి అలాగే త్రిశూలం లాంటివి కూడా తను పట్టుకొని తిరుగుతుంది, తన ప్రొటెక్షన్ తను చూసుకోగలుగుతుంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు మాత్రం తను చెప్తున్నటువంటి విషయాల్ని చూస్తే మాత్రం ఇక్కడ చాలా వరకు కూడా ఆకతాయిల వేధింపులు కూడా ఎక్కువ అవుతున్నాయి. అఘోరికి ఒక భద్రత అనేది లేకుండా పోతుంది. ఇక్కడ మిగిలినటువంటి వాళ్ళు మామూలు సమాజంలో ఎలా ఉంటారో తను కూడా అలాగే ఉంటుంది కదా అన్నటువంటి ఒక ఆలోచనలు కూడా ప్రజలు చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మన కొమరవెల్లిలో జరిగినటువంటి దాడి ఘటన తర్వాత కూడా తను ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో కూడా తను చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, నన్ను బయటికి మామూలుగా నేను వెళ్తున్నప్పుడు నన్ను ప్రశాంతంగా ఉండనివ్వడం లేదు, అట్లాంటి వాళ్ళ ఆకతాయిల పని పట్టాల్సినటువంటి అవసరం కూడా ఉంటుందని చెప్పన్నారు. ఈ రోజు కూడా ఇక్కడ మచ్చాపూర్ గ్రామంలో కూడా తను వెహికల్ పెట్టుకుని నిద్రిస్తున్నటువంటి సమయంలో కూడా కొంతమంది ఆకతాయిలు వచ్చి ఆ కారులో పడుకున్నామని కూడా లేపి మరి తనను రెచ్చగొట్టేటువంటి కార్యక్రమాలు కూడా జరిగాయని చెప్పి అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఇప్పుడు అందరికీ సమాజాన్ని రక్షిస్తామని చెప్పి తిరుగుతున్నటువంటి అఘోరికి ఆమెకే రక్షణ లేకుండా పోతుందన్నటువంటి ఒక ఆందోళన మాత్రం ప్రస్తుతానికైతే కనిపిస్తుంది. తనకు కూడా రక్షణ ఉంటుందా లేదా, అంటే తను సమాజాన్ని రక్షిస్తా, హిందూ ధర్మాన్ని రక్షిస్తా అని చెప్పి అని చెప్తున్నటువంటి సమయంలో కానీ తనకే కనీసం కంటి మీద కునుకు లేకుండా కూడా తిరగాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. మరి ఇట్లాంటి ఆమె సమాజాన్ని రక్షిస్తుందా లేకపోతే తను రక్షించుకునేటువంటి ఇబ్బందులు పడుతుందా అన్నది కూడా ఇక్కడ మనం ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి. వరంగల్ జిల్లా మచ్చాపూర్ గ్రామం నుండి కెమెరా పర్సన్ నాజర్తో వెంకటరత్నం, RTV వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.